14వ రోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జన్మదిన సంబరాలు జరుపుకోవడానికి ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, డిఈ గారు, అలాగే దళిత ఐక్య సంఘ ప్రతినిధులు, అంబేద్కర్ సంఘ ప్రతినిధులు అందరం కలిసి ఇక్కడ రేపు ఉత్సవాలకు సంబంధించి ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నది పరిశీలించడం జరిగింది. కొంత ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కలర్లు వేయడం కానీ, కింద మార్బుల్స్ కానీ ఇవన్నీ మరమ్మతులు చేయించడానికి పరిశీలించారు. ఈ వారం రోజుల లోపల ఏ అసౌకర్యం లేకుండా జన్మదిన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కార్యాచరణ జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ చౌరస్తాలో మరి రానున్న ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అట్టి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని మరి మా ఆర్మూర్ టౌన్ దళిత ఐక్య సంఘటన వారు, అంబేద్కర్ సంఘాల వారు మరి అలాగే కమిషనర్లు, వైస్ చైర్మన్ అధికారుల సమక్షంలో ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ అంతరాయం వల్ల ఇక్కడ ఏదైతే దిమ్మె ఉందో దానికి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి అలాంటి డ్యామేజ్ను పూర్తి చేయాలని, అలాగే ఇక్కడున్న కొన్ని మౌలిక వసతులు అందంగా ఉండాలని మేము గత వారం రోజుల కిందట చైర్మన్ గారికి వినతి పత్రం ఇస్తే ఈరోజు అందరి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ జరిగింది. మరి ఇంకా 7 రోజులు ఉంది కాబట్టి దయచేసి మరొకసారి కౌన్సిల్ సభ్యులకు అభ్యర్థన, మీరు అతి త్వరగా దీన్ని సుందరవనంగా తయారు చేయాలని కోరుతూ మరి ఇక్కడికి వచ్చిన మా దళిత నాయకులకు, ప్రజాప్రతినిధులకు, చైర్మన్లకు, కౌన్సిలర్లకు, అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్లో ఉన్నటువంటి దళిత సంఘాలు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కానీ మరి ఇక్కడ అంబేద్కర్ చౌరస్తానే ఆర్మూర్ పట్టణానికి ఒక వన్య తెచ్చినటువంటి చరిత్ర గల ఈ చౌరస్తా తెలంగాణ ఉద్యమంలో ఈ చౌరస్తాని అతి కీలకంగా వ్యవహరించిన తీరు ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైన సంగతి ఇక్కడ ఆర్మూర్ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈ సందర్భంగా మొన్న మన మున్సిపల్ చైర్మన్ గారిని మరియు వైస్ చైర్మన్ గారిని, పాలక వర్గానికి మరియు అధికారులకు అందరికీ మేము అంబేద్కర్ చౌరస్తాను వన్య తెచ్చే విధంగా సుందరీకరణ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య మరి ఈరోజు మరి మున్సిపల్ చైర్మన్, మరి వైస్ చైర్మన్, పాలకపక్షం అందరూ, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసికట్టుగా ఇక్కడికి ఈరోజు వచ్చి పరిశీలన చేసి మరి ఇక్కడ సుందరీకరణ విషయంలో కాంప్రమైజ్ కాము, మేము ఖచ్చితంగా అంబేద్కర్ వాదులమే అని చెప్పి వారు కూడా హామీ ఇచ్చి రాబోయే ఏప్రిల్ 14 తారీఖు లోపలనే ఇక్కడ మొత్తం సుందరీకరణ చేస్తామని చెప్పి తెలియడం జరిగింది. దీనికి పాలక పక్షానికి, అధికారులకు, మరి చైర్మన్, వైస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.